హలో ఎవ్రీవన్. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించిన ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో అందులోని భాగంగా సింప్లిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ వీడియో అయితే నిన్నటి రోజున అప్లోడ్ చేయడం జరిగిందండి. అదే సింప్లిఫికేషన్కి సంబంధించి ఇది పార్ట్ 2కి సంబంధించిన వీడియో. రైట్, ఒకసారి చూడండి. √16.81 ప్లస్ √67.21 డివిజన్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఒకసారి ఇది 19/12/2018 మార్నింగ్ సెక్షన్లో మార్నింగ్ షిఫ్ట్లో అడిగిన ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించిన ప్రాబ్లం అండి. ఇది ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి 19/12/2018 ఓకే మార్నింగ్ సెషన్లో అడిగిన మార్నింగ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ ఇదండి. ఒకసారి చూడండి. √16.81 ప్లస్ √67.24 ఇచ్చాడు. ఒకసారి చూడండి. ఇక్కడ √16.81 అనేది ఆ పాయింట్ లేకుండా కాసేపు పక్కన పెట్టండి. పాయింట్ కాసేపు పక్కన పెడితే √1681 ఓకేనా. ఇది దేని యొక్క స్క్వేర్ అంటే 41 స్క్వేర్. ఇది ఓకేనా 41 స్క్వేర్ √41 స్క్వేర్. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే మనకు ఓవరాల్గా ఎంత వచ్చింది దాని వాల్యూ అంటే 41 వచ్చింది. రైట్, ఇంకొకటి ఇక్కడ చూడండి. ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ ఉందంటే 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది. ఎప్పుడైనా కానీ రూట్ ఇచ్చినప్పుడు ఆ 2 నెంబర్స్కి ఒక పాయింట్ తీసుకోవాలి. ఓకేనా, 2 నెంబర్స్కి ఒక పాయింట్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 నెంబర్స్ కదా. 2 నెంబర్స్కి ఒక పాయింట్ తీసుకోవాలి. ఇక్కడ 2 నెంబర్స్కి ఒక పాయింట్. ఓకేనా, 2 నెంబర్స్కి ఒక నెంబర్ తర్వాత పాయింట్ తీసుకోవాలి. అంటే ఓవరాల్గా దీనికి సంబంధించిన వాల్యూ ఎంత వచ్చిందంటే 4.1 వచ్చింది. సేమ్ అలాగే అది చూడండి. పాయింట్ లేకుండా నెంబర్ ఎంత అంటే 6724. పాయింట్ లేకుండా కాసేపు పాయింట్ పక్కన పెట్టండి. ఇది దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 82 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది స్క్వేర్స్ కంపల్సరీగా తెలిసి ఉండాలి. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే దాన్ని 82 అండి. ఓకేనా. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది? ఇక్కడ రైట్ సైడ్ నుంచి వెళ్ళి 2 నెంబర్స్ తర్వాత పాయింట్. స్క్వేర్ వచ్చినప్పుడు 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంటే ఒక నెంబర్ తర్వాత పాయింట్ తీసుకోవాలి ఆన్సర్లో. ఒక నెంబర్ తర్వాత పాయింట్. రైట్, ఒకసారి చూడండి. 4.1 ఫస్ట్ వచ్చింది, 8.2 ఫస్ట్ సెకండ్ వచ్చింది, నెక్స్ట్ డివిజన్ 2 ఉంది. ఓకేనా. రైట్, ఇప్పుడు 2తో దీన్ని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 4s అలాగే 2 1s అంటే ఓవరాల్గా ఎంత? 4.1 ప్లస్ 4.1 8.2 అనేది ఆన్సర్. ఓకేనా. సో 8.2 అనేది ఆన్సర్. సో కంప్లీట్గా స్క్వేర్స్ రావాలి. స్క్వేర్స్ వస్తేనే సింప్లిఫై అనేది ఈజీ అవుతుంది. రైట్, నెక్స్ట్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. 1/10 డివిజన్ 1/10 డివిజన్ 1/10 డివిజన్ 1/10 డివిజన్ 1/10. ఇది 19/12/2018 ఈవినింగ్ షిఫ్ట్లో వచ్చిన ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించిన మోడల్. ఓకేనా. రైట్, ఒకసారి చూడండి. అది సో 1/10 ఒకటి ఉంది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డివిజన్ ఉంది కదా, నేను దాన్ని ఇంటూగా రాస్తున్నా. డివిజన్ని ఇంటూగా రాస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే ఫ్రాక్షన్ ఉందో 1/10 అనేది అది డైరెక్ట్గా ఇంటూ 10గా మారిపోతుంది. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా ఏంటండి. డివిజన్ని ఇంటూ కనుక రాస్తే ఏదైతే 1/10 ఉందో అది ఇంటూ 10గా మారిపోతుంది. సేమ్ యాస్టీజ్ అట్నే సెకండ్ దాన్ని కూడా రాస్తే ఇంటూగా రాస్తే 10 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ దాన్ని కూడా రాస్తే ఇంటూ 10 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ దాన్ని కూడా రాస్తే ఇంటూ 10. చూడండి మళ్ళీ ఇక్కడ రాస్తున్నా. 1/10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10 అలాగే ఇంటూ 10. ఇగో 1/10 ఇంటూగా రాసుకుంటే ఒక 10, డివిజన్ని ఇంటూగా రాసుకుంటే ఒక 10 వస్తుంది. నెక్స్ట్ డివిజన్ని ఇంటూగా రాసుకుంటే ఒక 10, డివిజన్ని ఇంటూగా రాసుకుంటే ఒక 10. ఓకేనా. ఓవరాల్గా డివిజన్ని ఇంటూగా రాస్తున్నాం. ఇంటూగా రాస్తే ఏమైతే అంటే 1/10 కాస్తే 10గా మారిపోతుంది. రైట్, ఇక్కడ ఉన్న 10 ఇక్కడ ఉన్న 10 క్యాన్సిల్ అయితే ఓవరాల్గా మన ఆన్సర్ ఎంత అంటే 1000. ఓకేనా. రైట్, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో ఏదైతే డివిజన్ ఉందో ఆ డివిజన్ని మనం ఇంటూగా రాస్తే ఏమైపోతుందంటే 1/10 కాస్త ఇంటూ 10గా మారిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. సో ఈ ప్రాబ్లం చూడండి. ఇది 5th 1 2019 మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన సేమ్ మళ్ళీ ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించిన క్వశ్చన్ చూడండి ఒకసారి. ఓకే రైట్, అక్కడ ప్రాబ్లం ఏమైంది చూడండి ఒకసారి. 2/5 into x 3/10 into x minus 3/5 into x is equal to 531 అయితే ఫైండ్ ద x వాల్యూ అని చెప్పింది. ఓకేనా. రైట్, డినామినేటర్లో ఇట్లా ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా డినామినేటర్ వాల్యూస్ని ఎల్సిఎం చేయాలి. ఓకేనా. మరి 5, 10, 5 యొక్క ఎల్సిఎం ఎంత వస్తుంది మనకు? 50 వస్తుంది. ఓకేనా. 5, 10, 5 యొక్క ఎల్సిఎం ఎంత వస్తుంది చూడండి ఒకసారి. 10 వచ్చింది. సారీ, 5 1s 5 2s 5 1s. సో ఎల్సిఎం ఎంత అంటే 10.
క్లియరా? రైట్, చూడండి 2/5x ప్లస్ 3/10 ఇంటూ ఎక్స్ మైనస్ 3/5 ఇంటూ ఎక్స్. రైట్, మనకు ఓవరాల్గా ఎల్సిఎం ఎంత వచ్చింది? మనకు 10 వచ్చింది. ఎల్సిఎం 10 వచ్చింది. రైట్, 5తోని 10 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆ 2 ఇంటూ 2 ఎంత? 4x ప్లస్ 10 క్యాన్సిల్ అయితే 1 మిగులుతుంది. ఆ 1 ఇంటూ 3 ఎంత? 3x. సో 5తోని 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ 3 ఎంత? 6x. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది అక్కడ? 531 ఉంది. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 531 ఉంది. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే 7 అవుతుంది. 7కి 6కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1x. సో 1x ఇక్కడ ఉన్న 10 కాస్త ఈజ్ ఈక్వల్ టు యువతలకు పోతే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది కాబట్టి 5310. సో ఇక్కడ ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 5310 అనేది రావడం జరిగింది. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది అక్కడ ఓవరాల్గా అంటే 5310. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం చేయాలండి. డినామినేటర్ వాల్యూస్ 10 వస్తుంది. 5తోని 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 ఇంటూ 2 4x. 10తోని 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ 3 3x. 5తోని 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ 3 6x. సో మిగతా అంతా సింప్లిఫికేషన్ పార్ట్. అక్కడ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకు ఓవరాల్గా అంటే 5310 అనేది ఆన్సర్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇది చూడండి. సో ఇది కూడా మనకు 6/1/2019 మార్నింగ్ షిఫ్ట్లో అడిగిన ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించిన ప్రాబ్లం. రైట్, ఏమని చూడండి ఒకసారి. √21.16 ప్లస్ √79.21 ప్లస్ 8.9 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చింది. ఓకేనా? రైట్, ఒకసారి చూడండి. ఇది కాసేపు పాయింట్ రూట్ పక్కన పెడితే ఇది 21,216. మరి ఇది దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఇది 46 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది 46 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్. నేను ముందే చెప్పిన స్క్వేర్ ఉన్నప్పుడు 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ ఒక నెంబర్ తర్వాత పాయింట్ తీసుకోవాలి. ఆల్రెడీ ప్రాబ్లం చేసిన ఫస్ట్ ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇది 89. ఓకేనా? ఇక్కడ రాస్తున్నా 7921 పాయింట్ లేకుండా స్క్వేర్ లేకుండా రాస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, ఇది దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 89 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా? రైట్, ఇక్కడ కూడా చూడండి 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి స్క్వేర్ వచ్చినప్పుడు. ఒకవేళ క్యూబ్ వచ్చింది అనుకోండి 3 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంటే ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి ఆన్సర్లో. ఓకేనా? అంటే నీకు ఓవరాల్గా దీని వాల్యూ ఎంత వచ్చిందంటే 4.6 ప్లస్ ఇది ఎంత వచ్చిందంటే 8.9 ప్లస్ ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉందంటే 8.9 ఉంది. సో ఈజ్ ఈక్వల్ చూడండి 8.9 ప్లస్ 8.9 ఓకే 7.8 ప్లస్ 4.6. సో ఎంత అవుతుంది ఇక్కడ చూడండి ఒకసారి. 17.8 22.4 అనేది సో ఆన్సర్ అవుతుంది 22.4. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. సో ఇది ఆల్రెడీ ఇది కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన మోడల్. ఆల్రెడీ సింప్లిఫికేషన్ పార్ట్ 1 తీసుకున్నాం చూడండి. సో అందులో ఇలాంటి మోడల్ ఉంది. సో అది చూసిన వాళ్ళు ఇది ఒకసారి మీరు ఆన్సర్ చేసి నాకు కామెంట్లో పెట్టేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ సింప్లిఫికేషన్ పార్ట్ 1 వీడియోలో సో దీనికి సంబంధించిన మోడల్ అనేది డిస్కషన్ చేయడం జరిగింది కాబట్టి మీరు తెలిస్తే సో దీన్ని ఆన్సర్ పెట్టండి. ఒకవేళ చూడకపోతే చూసి దాన్ని ఎట్లా చేసినామో చేసి సో దీన్ని ఒకసారి ఆన్సర్ నా కామెంట్ రూపంలో పెట్టేసేయండి. రైట్, నెక్స్ట్ ఇది చూడండి. √441 డివిజన్ 21 ప్లస్ √484 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్. ఇక్కడ 1 ఇంటూ ఎక్స్ అంటే ఏమవుతుంది? సో ఎక్సే కదా అవుతుంది. ఓకేనా? ఆ ఎక్స్ వాల్యూ అనుకుంటే సరిపోతుంది. ఓకే, ఇదంతా చూడండి ఒకసారి. ఇది 21 స్క్వేరే కదా, స్క్వేర్కి రూట్కి క్యాన్సర్. డివిజన్ 21 ప్లస్ ఇదంతా √484 అంటే 22. సో 21 క్యాన్సల్, డివిజన్ ఉంది కాబట్టి. అంటే ఓవరాల్గా ఇక్కడ ఎంత వస్తుంది మనకు? 1/1 అంటే 1 వస్తుంది. 1 + 22 అంటే ఎంత? సో 23 అనేది ఆన్సర్. ఓకే, 23 అనేది నాకు ఆన్సర్. ఇది చూడండి ఒకసారి. సో ఇక్కడ రాసానండి మీకు కన్ఫ్యూజ్ లేకుండా. సో ఏ షిఫ్ట్లో వచ్చింది, మార్నింగ్ షిఫ్టా ఈవినింగ్ షిఫ్టా ఏ డేట్లో వచ్చింది కూడా రాస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. 8^4 అంటే ఇది A⁴M⁴N టైప్లోనే కదా ఉంది. మరి దీని ఫార్ములా ఏమవుతుంది? A⁴Mn అవుతుంది. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాల్సి వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా చూడండి A⁴M⁴N కదా, అంటే ఈ రెండింటిని ఏం చేయాల్సి వస్తుంది? మల్టిప్లై చేయాల్సి వస్తుంది. అంటే ఓవరాల్గా 8/8 వచ్చింది. ఓకేనా? ఇదంతా కూడా ఏమొచ్చింది మనకు? 8/8 వచ్చింది. నెక్స్ట్ ఈ నెంబర్ చూడండి ఒకసారి, దీన్ని సింప్లిఫై చేద్దాం. 1/512 స్క్వేర్ ఉంది. 512 అంటే చూడండి, 512 అంటే అది 8⁴3 యొక్క నెంబరే కదా 512 అంటే.
ఓకేనా 8 పవర్ 3 కదా. పవర్లో ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంది 2 ఉంది. ఓకేనా ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏ పవర్ m హోల్ పవర్ n టైప్లో ఉంది కదా. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకు 8 పవర్ 3 × 2 అంటే 6 వస్తుంది. అంటే ఓవరాల్గా నీకు ఈ నెంబర్ ఎంత వచ్చింది అని అంటే 1/8 పవర్ 6 వచ్చింది. అరే ఇక్కడ రాస్తున్నా చూడండి. ఫస్ట్ వాల్యూ ఎంత అంటే 8 పవర్ 8 ఇంటూ అంటే చూడండి ఇంటూ 1 సో 512 పవర్ 2 అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది 1/8 పవర్ 6 వచ్చింది. ఓకేనా 8 ఇంటూ 8 పవర్ 8 ఇంటూ 1 8 పవర్ 8 బై ఎంత ఉంది 8 పవర్ 6 ఉంది. ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ పవర్ m బై ఓల్ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n అనే ఫార్మాట్లోనే ఉంది. అంటే బేస్ వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్ ఏం చేస్తాం మైనస్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా బేస్ వాల్యూ ఈక్వల్ ఉన్నది కాబట్టి పవర్లో ఏం చేస్తాం 8 పవర్ 8 మైనస్ 6 చేస్తాం. అంటే ఓవరాల్గా 8² వస్తుంది. అవునా కాదు 8² వచ్చింది. అంటే నీకు ఈ ఓవరాల్గా ఇక్కడ వరకు వచ్చిన నెంబర్ ఎంత అంటే 8². రైట్ ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇక 8² వచ్చింది ఆల్రెడీ ఇంటూ 8 ఉంది ప్లస్ 18 ఉంది ఈజ్ ఈక్వల్ టు 8² ఇంటూ 8 అంటే 8 పవర్ 3 కదా. అవునా కాదు ఇక్కడ 8² ఉంది ఇక్కడ ఒక ఇంటూ 8 ఉంది అంటే 8 పవర్ 3 ప్లస్ 18 8 పవర్ 3 అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఎంత 512 ప్లస్ 118 సో ఎంత అవుతుంది ఇక్కడ 530 అనేది. సో మన ఆన్సర్ అవుతుంది. ఎంత అవుతుంది ఇక్కడ 530 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే క్యూబ్స్ కానివ్వండి స్క్వేర్స్ కానివ్వండి 100% తెలిసి ఉండాలి. తెలిస్తేనే సో సింప్లిఫికేషన్ పార్ట్ అనేది ఈజీగా అవుతుంది. సో చేయని కూడా టైం అనేది సేఫ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇది కూడా ప్రీవియస్ మోడల్స్ 2019 జనవరి 19 మార్నింగ్ షిఫ్ట్లో వచ్చింది. కానీ ఇవన్నీ కూడా ఎస్ఐకి సంబంధించిన అయితే ఇది ఒకటి మాత్రం పీసీకి సంబంధించింది. ఓకే రైట్ చూడండి ఒకసారి మరి. ఇక్కడ చూడండి 17 మైనస్ 23 మైనస్ 84 డివిజన్ 7 మైనస్ 16 డివిజన్ 4 సో 4 ఉంది. రైట్ రూల్ ప్రకారం బాడ్మస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఏముందో మనం సింప్లిఫై చేయాల్సి వస్తుంది. అవునా కాదు అంటే చూడండి ఇక్కడ మైనస్ ఉంది డివిజన్ ఉంది. మరి బాడ్మస్ రూల్ ప్రకారం ఏం చేస్తాం మైనస్ చేస్తామా డివిజన్ చేస్తాం అంటే డివిజన్ చేస్తాం. రైట్ ఇక్కడ చూడండి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఓవరాల్గా 16 మైనస్ 4 అంటే ఎంత వచ్చింది నీకు 12 వచ్చింది. అంటే ఈ పార్ట్ మొత్తం కూడా కలిసి నీకు ఎంత వచ్చింది అంటే 12 వచ్చింది. ఓకేనా రైట్ ఇక్కడ వరకు అయిపోయింది ఈ బ్రాకెట్ వరకు అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ ఎంత ఉంది ఇక్కడ డివిజన్ 4 ఉంది కదా డివిజన్ 4 ఉంది. ఓకేనా సో దానికంటే ముందు చూడండి ఒకసారి. దానికంటే మీరు ముందు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఓవరాల్గా మనకి ఎంత వచ్చిందంటే 12 వచ్చింది. ఓకేనా ఇక్కడ చూడండి మళ్ళీ దీంతో క్యాన్సిల్ చేయండి 7 1 7 7 2 ఓకేనా రైట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి. మరి ఇక్కడ ఓవరాల్గా ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకు ఈ వాల్యూ 12 వచ్చింది కదా. ఇక్కడ 4 ఉంది అంటే 12ను 4తో డివైడ్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది 3 వస్తుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ 12 వచ్చింది ఇక్కడ 3 వచ్చింది. 12 మైనస్ 3 అంటే ఎంత 9 వస్తుంది. రైట్ నెక్స్ట్ మిగతా ఏమేమి మిగిలింది చూడండి 79 మైనస్ 23. ఓకేనా సో ఇది 7తో డివైడ్ చేస్తే ఇక్కడ 12 వచ్చింది. ఇక్కడ ఇది నెంబర్ 12 వచ్చింది. 12ని మళ్ళీ 4తో డివైడ్ చేస్తే 3 వచ్చింది. అంటే ఓవరాల్గా 12 మైనస్ 3 12 మైనస్ 3 అంటే ఎంత 9 ఇక 9. సో ఇది ఫైనల్గా మనకు మిగిలింది. రైట్ ఒకసారి చూడండి ఎంత అవుతుందో 23కి 9కి డిఫరెన్స్ ఎంత వస్తుంది 24 79 మైనస్ 24 79 మైనస్ 24 ఎంత వస్తుంది చూడండి ఒకసారి 55 అనేది. సో ఆన్సర్ 55 అనేది ఆన్సర్. ఓకేనా సో అది బాడ్మస్ రూల్ ప్రకారం చేయాల్సి వస్తుంది. ఇదంతా కూడా బాడ్మస్ రూల్ ప్రకారం చేయాల్సి వస్తుంది. ఓకే ఇదంతా కూడా సింప్లిఫికేషన్ పార్ట్కి సంబంధించి. సో ఇది ఆల్రెడీ ఒకసారి చూడండి ప్రాబ్లమ్స్ అనేది చూడండి. మనకు పీసీలో ఎలాంటి మోడల్స్ అడుగుతుందో ఎస్ఐలో కూడా అలాంటి మోడల్సే అడుగుతుంది. ఓకే